నాగ్నగర్ లో సంచలనం. తాండూరులో సీజ్ చేసిన గంజాయి బజార్లో విక్రయానికి పెట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్. ఈ నెల 4వ తేదీన ఫరూక్ నగర్ యాదవ్ కాలనీ ఈద్గా వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా ఎస్ఐ దేవరాజ్ కి ఓ యువకుడిపై అనుమానం వచ్చింది. అంజద్ అనే యువకుడి చేతిలో ఉన్న కవర్ ను చెక్ చేయగా అందులో గంజాయి వాసన రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి విచారణ తరువాత బాహ్యంగా వెలుగు చూసిన నిజం అందరినీ షాక్ కి గురిచేసింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ గులాం సల్తాన్ అహ్మద్ గతంలో సీజ్ చేసిన గంజాయిని బయటకు తీసి తన వరుసకి కుమారుడైన అంజద్ ద్వారా అమ్మే ప్రయత్నం చేశాడు. ఈ గంజాయి విలువ సుమారుగా 75,000 రూపాయలు. దీంతో పాటు 2 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు జల్సాలకు అలవాటు పడటంతో సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో గంజాయి విక్రయానికి పాల్పడ్డారు. అయితే చివరికి పోలీసుల చాకచక్యంతో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో అసాధారణంగా స్పందించిన ఎస్ఐ దేవరాజును ప్రశంసిస్తూ పై అధికారులు ఆయనకు రివార్డ్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు సిఐ విజయ్ కుమార్ తెలిపారు.